కష్టంలో, నీ బాధలో, నీ యొక్క వేదనలో, నీ సమస్యను, నీ శ్రమను ఎవరి యొద్దకు తీసుకువెళ్తున్నావు? మనుషుల యొద్దక? నిన్ను సృజించి నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుని యొద్దక? బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఉన్నాడు. అతనికి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, ఇంక నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లంతా చెక్కబెట్టుకో అని చెప్పి వెళ్తారు. అతను గుమ్మం దాటక ముందే హిజ్కియా పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చింత ముఖం గోడ తట్టు తిప్పి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన పనులను జ్ఞాపకం చేసుకో, నేను ఎలాంటి వాడినో నన్ను చూసిన దేవుడవు, నేను నీ ఎడల ఎలా ప్రవర్తించి ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచాడు. ఆ జాలి కలిగిన దేవుడు ఆయుష్ పొడిగించాడు 15 సంవత్సరములు. అలాగే నీ శ్రమ ఏదైనా సరే నీవు మనుషుల ఎదుగు వెళ్లకుండా దేవాది దేవునితో పంచుకున్నట్లయితే నీ శ్రమ నుంచి ఆయన విడుదల ఈ క్షణమే ఇవ్వబోతున్నారు. నమ్మితే ప్రార్థన చేయి.